స్మోకర్స్ కన్నా నువ్వు ఫాస్ట్ గానే చనిపోవచ్చు. ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా సరే. డాక్టర్స్ కూడా చెప్పని నిజం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడు. నీకు నచ్చని లైఫ్ చివరి వరకు బతకడం వల్ల వచ్చే క్రానిక్ స్ట్రెస్ స్మోకింగ్ కన్నా డేంజర్. ఆ జాబ్, ఆ రొటీన్ నీ లైఫ్ ని 15 నుంచి 20 ఏళ్ళు తగ్గించేస్తూ ఉంటుంది. నీ లోపల ఒక వాయిస్ అరుస్తూ ఉంటుంది కదా, ఇది నా లైఫ్ కాదు అని. డైలీ నువ్వు హేట్ చేసే ఈ లైఫ్ వల్ల కార్టిసోల్స్ పెరిగి నీ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. నీ హార్ట్ వీక్ అవుతుంది. నీ బ్రెయిన్ ఫాస్ట్ గా ముసల్దవుతుంది. స్లోగా నిన్ను చంపేస్తున్న ఈ లైఫ్ నుంచి నువ్వు తీసుకునే హెల్దీ ఫుడ్ నిన్ను ఏమాత్రం కాపాడలేదు. దీనికి ఒకే ఒక్క సొల్యూషన్. ₹1 కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. స్కిల్ ఉన్నటువంటి బిచ్చగాడు కూడా నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు. స్కిల్స్ లేని వాళ్ళే 30, 40, 50 వేలకి అమ్ముడు పోతున్నారు. స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ టైం ని వాళ్ళే వాడుకుంటున్నారు. స్కిల్స్ లేని వాళ్ళే వాళ్ళ టైం ని వాళ్ళ బాస్ కోసం అమ్ముకుంటున్నారు. చాలా మంది మాకు జాబ్ దొరకట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మిత్రమా, మీతో పాటు చదువుకున్న వాళ్ళకి జాబ్ వచ్చిందా రాలేదా? మీకు రాలేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. చాలా మంది మాకు బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరగట్లేదని చెప్పేసి బాధపడతా ఉంటారు. మీతో పాటు బిజినెస్ చేస్తున్నటువంటి మీ కాంపిటేటర్స్ కి బిజినెస్ లో టర్న్ ఓవర్ పెరుగుతుందా లేదా? మీకు పెరగట్లేదంతే. ఎందుకంటే మీలో స్కిల్స్ లేవు. కాలం మారింది కానీ నీ జ్ఞానం మారలే. తరం మారింది కానీ నీ తత్వం మారలే. ఇప్పుడు మనకు కావాల్సింది స్కిల్స్. స్కిల్స్ ఉంటే మనమే జాబ్లు ఇవ్వచ్చు, మనమే ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, మనమే ఒక యజమానిగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఎవరి దగ్గర జాబ్ చేయాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు మన టైం ని వేరే వాళ్ళకి అమ్ముకొని బతకాల్సిన అవసరం లేదు. వస్తున్నటువంటి చాలి జీతాలతోటి సర్దుకొని బతకాల్సిన అవసరం అంతకంటే లేదు. చాలా బాగుంది సార్. ఇప్పుడు మేము ఈ కోచింగ్ తీసుకోవాలంటే ఏం చేయాలి? ₹1 కూడా ఫీజు తీసుకోకుండా నీకు మనీ ఎర్నింగ్ స్కిల్స్ నేర్పించి నీ జాతకాన్ని మార్చేస్తా. మాతో పాటు కలిసి వర్క్ చేసే అవకాశం రావాలని, నా దగ్గర స్కిల్స్ నేర్చుకునే అవకాశం రావాలని దేవుణ్ణి మొక్కుకోండి. మనందరం కలిసి వర్క్ చేసి స్కిల్ ఇండియాని తయారు చేద్దాం. నిరుద్యోగం లేనటువంటి ఒక ఇండియాని తయారు చేద్దాం. ఆల్ ద బెస్ట్.